రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి బడుగు బలహీన వర్గాలలో పండగ వాతావరణం నెలకొల్పింది. ఎందుకంటే ఈరోజు మా జిల్లా అధ్యక్షులు పెద్దలు సోమిశెట్టి వెంకటేశ్వర గారు, తిక్కారెడ్డి గారు, అలాగే బీటీ నాయుడు గారు, చైర్మన్ మన దత్తం కృష్ణ గారు, అలాగే మహిళా నాయకురాలు అందరం మన నగర టౌన్ అధ్యక్షులు నాగరాజు గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము వెళితే 5:30కి ఇక్కడ పెద్దలు, తాతలు, అవ్వలు, అక్కలు, చెల్లెలు వల్ల అందరూ ఈరోజు పండగలక్క వాళ్ళు వస్తున్నారు, మా వాళ్ళు వస్తున్నారని ఎదురు చూస్తుంటే వాళ్ళ ఆనందం మేము గొప్పగా భావించాం. దేవుడు చంద్రబాబు నాయుడు కట్టుబడి మాట ఇచ్చినటువంటి ఆ వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఎందుకంటే రాష్ట్రంలో అక్లిష్ట పరిస్థితి నాశనం అవుతుంటే కూడా సంపదను సృష్టించి సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొచ్చే మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అటువంటి పరిపాలన నమ్మకం ఉంది కాబట్టి ఆయన మీద ఈరోజు నమ్మకంతో పేదల బడుగులైన వర్గాలు ఈరోజు ఓటేసి గెలిపించారు. రాష్ట్రం సస్యశ్యామగా మళ్ళీ గాడిలో పెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. ఆ మాట కట్టుబడి ఈరోజు పెన్షన్ని పెంచుతారని చెప్పి పెంచి అలాగే 7,000 రూపాయలు ఇస్తున్నారు. దివ్యాంగుల వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తున్నాడు. అలాగనే పూర్తిగా ఆరోగ్యంతో క్షీణించిన వాళ్ళకు 15,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నారు. దాదాపు రాష్ట్రంలో 65,48,496 మంది పెన్షన్దారులకు ఒకే రోజు మొత్తం 90% ఈరోజు పెన్షన్ అందరూ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దేవుడు చల్లగా ఉండాలి, ఆయన బాగా ఆరోగ్యం ఉండి మనం పేదల బడుగు బలహీన బిడ్డగా ఆయన ఉండాలి, అందరి ఆకలి తీర్చాలని చెప్పి ఈరోజు ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటాం.